హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మన సాంప్రదాయక వంటకమైన జొన్న పిట్టు. జొన్నలతో తయారు చేసిన ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది. పాతకాలంలో ఈ రెసిపీని ఎక్కువగా చేసుకునేవాళ్ళు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ వరకు జొన్నలను తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా వేసుకోవాలి. తరువాత ఒక ఇడ్లీ పాత్రను లేదా ఆవిరిగూడెం పాత్రను తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆవిరిగూడెం ప్లేట్లో ఈ పిండిని ఇలా వేసుకోవాలి. ఈ పిండిని ఇలా ఈవెన్గా వేసుకొని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని దీని మీద చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఈ ప్లేట్స్ని ఇలా పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా ఉడికిందో లేదో చూసుకొని ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే ఇంకొక 2-3 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత ఉడికించుకున్న పిట్టును ఒక బౌల్లో వేసుకొని 1 కప్ వరకు బెల్లం వేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోండి. ఈ జొన్న పిట్టు కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం నెయ్యి కరిగి జొన్న పిట్టుకు బాగా కలుస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది. ఈ జొన్న పిట్టును పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఏదైనా హెల్తీగా చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వారానికి 1 లేదా 2 సార్లు అయినా ఈ జొన్న రెసిపీస్ తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.